సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ 2026వ సంవత్సరంలో ద్వాదశి రాశి ఫలితాలు, ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో 12 రాశులలో ఒక్క 5 రాశుల వారికి విపరీతమైన రాజయోగం పడుతుంది. వీరు ఏది తలపెట్టినా వారు అందులో విజయం సాధిస్తారు. మరి ఆ 5 రాశులలో మీ రాశి ఉందేమో తెలుసుకోండి. సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితం గ్రహాల కదలికలపై ఆధారపడి ఉంటుంది. మనకు ఉన్న 9 గ్రహాలలో ఒక గురుడు, శని, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాలు చాలా కీలక పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే ఈ గ్రహాలు నెమ్మదిగా కదులుతాయి. కాబట్టి వీటిని బట్టే ముఖ్యమైన ఫలితాలు చూస్తాము. ఈ 2026వ సంవత్సరంలో గురుగ్రహం జనవరి నుండి జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో ఉంటాడు. తర్వాత కర్కాటకంలోనికి వెళ్తాడు. మళ్ళీ జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు కర్కాటకంలో ఉండి ఆ తర్వాత సింహం రాశిలోనికి మారుతాడు. శని ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలోనే ఉంటాడు. ఆయన స్థానం మారడు. రాహువు డిసెంబర్ వరకు కుంభంలో ఉండి తర్వాత మకరంలోనికి వెళ్తాడు. కేతువు కూడా డిసెంబర్ వరకు సింహంలో ఉండి తర్వాత కర్కాటకంలోనికి వెళ్తాడు. మిగతా గ్రహాలు అయిన సూర్యుడు, కుజుడు, చంద్రుడు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. సూర్యుడు ప్రతి నెల, చంద్రుడు 2.5 రోజులకు ఒక్కసారి మారుతూ ఉంటారు. కాబట్టి ఈ పెద్ద గ్రహాల కదలికల ఆధారంగా ఈ కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11గా, ఖర్చులు 5గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 2గా మరియు అవమానం 4గా ఉన్నాయి. 2026వ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలతో కూడిన ఒక ఆసక్తికరమైన సంవత్సరంగా మారబోతోంది. ఈ రాశి వారికి ఆదాయం 11గా ఉంటే వ్యయం 5గా ఉంటుంది. ఇది ఆర్థిక పరంగా చాలా శుభ పరిణామం. మీరు ఎంత సంపాదిస్తున్నారో అందులో సగభాగం మాత్రమే ఖర్చు అయ్యే అవకాశం ఉంది. తద్వారా మీరు భవిష్యత్తు అవసరాల కోసం గట్టిగానే పొదుపు చేయగలుగుతున్నారు. స్థిరమైన ఆదాయం ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభసాటిగా, స్థిరంగా కొనసాగుతూ ఉంటాయి. అయితే కొత్తగా ఏదైనా పనిని లేదా ప్రాజెక్టును మొదలుపెట్టిన వారికి ఫలితం రావటంలో కొంత జాప్యం జరగవచ్చు. కానీ ఆ ఆలస్యం వెనుక ఒక బలమైన పునాది ఏర్పడుతుందని, వచ్చే ఫలితం చాలా పటిష్టంగా ఉంటుందని గ్రహించాలి. ఇక రాజ్యపూజ్యం 2గా, అవమానం 4గా ఉండటం ఈ రాశి వారు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన విషయం. రాజ్యపూజ్యం తక్కువగా ఉండటం వల్ల మీరు చేసిన పనికి తగిన గుర్తింపు రాకపోవచ్చు లేదా ఆలస్యం కావచ్చు. అదే సమయంలో అవమానం 4గా ఉండటం వల్ల మీ మాట తీరు కారణంగా లేదా తొందరపాటు నిర్ణయాల వల్ల చిన్నపాటి అపార్థాలు, విమర్శలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కుటుంబ సంబంధిత ఖర్చులు ఈ ఏడాది అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఇంటి అవసరాలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కొంచెం వ్యయం తప్పదు. పదవిలో ఉన్నవారికి, ఉద్యోగులకు ఉన్నత స్థాయి గుర్తింపు లభించినప్పటికీ సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాట తడబాటు లేకుండా చూసుకోవాలి. 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5గా, కానీ ఖర్చులు 14గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 5గా మరియు అవమానం 4గా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఒక విశేషమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఆదాయం 5గా ఉంటే వ్యయం 14గా ఉంటుంది. గణాంకాల పరంగా చూస్తే ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉన్నట్లుగా అనిపించినా ఇక్కడ ఒక అద్భుతమైన విషయం దాగి ఉంది. అదేమిటంటే శుభగ్రహమైన బృహస్పతి అనగా గురువు మీ రాశిలోనే సంచరించటం. గురుడు మీ రాశిలో ఉండటం వల్ల ఆ అధిక ఖర్చులు కూడా శుభప్రదమైన వాటికే వెచ్చించబడుతూ ఉంటాయి. అందుకే మీరు స్థిర ఆస్తులు కొనుగోలు చేయటం, గృహ నిర్మాణము, వాహన కొనుగోలు లేదా శుభకార్యాల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ వ్యయం గురించి భయపడవలసిన పని లేదు.
రాజ్యపూజ్యం 5గా, అవమానం 4గా ఉంటుంది. గురుబలం కారణంగా అదృష్టం మీ వెంటే ఉంటుంది. సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. ఉన్నత స్థానంలో ఉన్నవారికి, రాజకీయ నాయకులకు లేదా ప్రభుత్వ ఉద్యోగులకు మరింత గుర్తింపు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే సుఖ సౌకర్యాల కోసం, విలాసాల కోసం ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటించటం చాలా ముఖ్యం. అలాగే మిత్రులతో లేదా సన్నిహితులతో చిన్న చిన్న తగాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ ఎదుగుదలను చూసి వరవలేని వారు మీతో గొడవలకు దిగవచ్చు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం. వృషభ రాశి వారికే 2026లో మొదటి అదృష్ట కిరణం ప్రసరిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మీరు మనస్ఫూర్తిగా చేసే ప్రతి ప్రయత్నం దైవబలంతో విజయవంతమవుతుంది. మీ కృషికి దైవ అనుగ్రహం తోడే మీరు అనుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకోగలుగుతారు. 3వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8గా, ఖర్చులు 11గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 1గా మరియు అవమానం 7గా ఉన్నాయి. మిథున రాశి వారికి 2026వ సంవత్సరం ఆదాయం 8గా, వ్యయం 11గా ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ వ్యయం అంతకంటే ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యమైన ఆస్తులపై పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా వాహనాల రిపేర్లు, కొత్త వాహనాల కొనుగోలు విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఇక ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏమిటి అంటే, రాజ్యపూజ్యం కేవలం 1గా మాత్రమే ఉండగా అవమానం 7గా ఉంటుంది. ఇది కాస్త ఆందోళన కలిగించే విషయం. అవమానం సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల మీరు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవటం, ఇతరుల గురించి మాట్లాడడం లేదా సందర్భం కాని సందర్భాల్లో మాట్లాడడం వల్ల లేనిపోని సమస్యలు మీ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెతను ఈ ఏడాది మిథున రాశి వారు బాగా గుర్తుంచుకోవాలి. అనవసరమైన మాటల వల్ల మీ గౌరవానికి భంగం కలిగించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త స్థానం లేదా బాధ్యతలు లభించే అవకాశం ఉంది. కానీ అక్కడ కూడా సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఈ సంవత్సరం మధ్యస్థంగా కొనసాగుతుంది. కానీ మీరు గనుక ఏకాగ్రతతో, క్రమశిక్షణతో, తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా పనిచేస్తూ ఉంటే ఈ ప్రతికూల గ్రహ స్థితులను అధిగమించి మీరు బాగా ఎదగగలుగుతారు. ఊహించిన మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది. కానీ అది చేతిలో నిలవటమే కష్టంగా మారుతుంది. కాబట్టి ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2గా, ఖర్చులు 11గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 4గా మరియు అవమానం 7గా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2గా, వ్యయం 11గా ఉంటుంది. గణాంకాలను బట్టి చూస్తే ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేనట్టు అనిపించినా వాస్తవానికి ఈ రాశి వారికి దైవ అనుగ్రహం మరియు పూర్వీకుల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. రాజ్యపూజ్యం 4గా, అవమానం 7గా ఉంటుంది. అవమాన భయం ఉన్నప్పటికీ మీ వ్యక్తిత్వం మిమ్మల్ని కాపాడుతుంది. ఆదాయం తక్కువగా ఉన్న పాత బాకీలు వసూలు కావటం, చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందటం వంటివి జరుగుతాయి. ఇది మీకు పెద్ద ఊరటనిస్తుంది. ఇంటి పెద్దల దీవెనతో మీ సంపద వృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరం మీరు కుటుంబ ఖర్చులకే కాకుండా దాన ధర్మాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువగా డబ్బును వెచ్చిస్తారు. ఇది మీ పుణ్యబలాన్ని పెంచుతుంది. గౌరవము, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే పాత స్నేహితుల ద్వారా లేదా మీకు బాగా నమ్మకస్తులైన వారి ద్వారా చిన్నపాటి అసౌకర్యం లేదా మనస్తాపం కలిగే అవకాశం ఉంది. వారి ప్రవర్తన మీకు బాధ కలిగించవచ్చు. అయినప్పటికీ వృత్తిపరంగా మీకు స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది. సంసార సుఖం అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భాగస్వామి సహకారం మీకు కొండంత అండగా నిలుస్తుంది. 5వ రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5గా, ఖర్చు 5గా ఉంటుంది. రాజ్యపూజ్యం 7గా మరియు అవమానం 7గా ఉన్నాయి. సింహరాశి వారికి జాతకం 2026లో అద్భుతంగా ఉంటుంది. వీరికి ఆదాయం 5గా, వ్యయం కూడా 5గా సమానంగా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటి అంటే, రాజ్యపూజ్యం 7గా మరియు అవమానం 7గా ఉండటం. అవమానం 7 ఉన్నప్పటికీ రాజ్యపూజ్యం కూడా 7 ఉండటం మరియు మీ రాశ్యాధిపతి అయిన సూర్యుని అనుగ్రహం బలంగా ఉండటం వల్ల ఆ అవమానాలు మీ దరి చేరవు. పైగా ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ దైవకృప స్పష్టంగా కనిపిస్తుంది.
దాతృత్వం, పుణ్యకార్యాలపై ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుబడిస్తాయి. మీ పేరును, స్థాయిని తగ్గించడానికి శత్రువులు ఎంత ప్రయత్నించినా వారి ఆటలు సాగవు. మీ వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఎవరైనా మీకు అసూయతో అడ్డు తగలవచ్చు, కానీ ఖచ్చితంగా అంతిమ విజయం మీదే అవుతుంది. సింహరాశి వారికి ఇది తిరిగిలేని అదృష్ట సంవత్సరం అని నిస్సందేహంగా చెప్పుకోవాలి. సూర్యదేవుడు మీపై ప్రసన్నంగా ఉంటారు. దీనివల్ల మీకు ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తాయి. వ్యాపారము, ఉద్యోగము, ప్రేమ, కుటుంబం ఇలా అన్ని రంగాలలోనూ మీకు ప్రకాశవంతమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా జనవరి నుండి నవంబర్ వరకు సింహరాశి వారు తమ జీవితంలో ఒక పెద్ద సానుకూల మలుపును చూస్తారు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. 6వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8గా, ఖర్చులు 11గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 3గా మరియు అవమానం 3గా ఉన్నాయి. కన్యారాశి వారికి 2026 ఆదాయం 8గా, వ్యయం 11గా ఉంటుంది. రాజ్యపూజ్యం 3గా, అవమానం కూడా 3గా సమానంగా ఉంటుంది. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం మెల్లగా మొదలైనప్పటికీ రాను స్థిరంగా పెరుగుతుంది. అయితే ఖర్చులు మాత్రం ఆదాయాన్ని మించి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల విద్య, వారి భవిష్యత్తు, అవసరాలు, ప్రయాణాలు మరియు ఆరోగ్యం మీద ఎక్కువగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఈ ఖర్చులు అనివార్యమైనవి కాబట్టి వాటిని చూసి ఆందోళన చెందకూడదు. మీరు చేసే శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది, కానీ అది మీకు అందడానికి కొంత సమయం పడుతుంది. చిన్న చిన్న విషయాలను, సమస్యలను పెద్దవిగా చేసి ఆలోచించటం మానుకోవాలి. అతిగా ఆలోచించటం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఈ 2026 కన్యారాశి వ్యక్తులకు ఒక రకంగా పరీక్షల సంవత్సరం అని చెప్పవచ్చు. గ్రహాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. అయితే ఎవరైతే ధైర్యంగా నిలబడి కష్టపడతారో వారికి సంవత్సరం చివరిలో ఫలితాలు చాలా మంచి స్థాయిలో ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీ నైపుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది. 7వ రాశి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5గా, కానీ ఖర్చులు మాత్రం 14గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 6గా మరియు అవమానం 3గా ఉన్నాయి. తులారాశి వారికి ఆదాయం 5గా, వ్యయం 14గా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉన్నప్పటికీ ఇది తులారాశి వారికి అద్భుతమైన ప్రగతి సంవత్సరం. రాజ్యపూజ్యం 6గా, అవమానం 3గా ఉంటుంది. రాజ్యపూజ్యం ఎక్కువగా ఉండటం వల్ల సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో మీరు ఊహించిన పెద్ద విజయాలు సాధిస్తారు. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అయితే భాగస్వామ్యాల వల్ల వ్యయాలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉంటాయి. మీలోని నాయకత్వ లక్షణాలు ఈ ఏడాది బయటకు వస్తాయి. 10 మందిని నడిపించే శక్తి మీకు వస్తుంది. అయితే మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఒక చిన్న మాట కూడా ఇతరులకు తప్పుగా అర్థమయ్యే ప్రమాదం ఉంది. శుక్రగ్రహం యొక్క కరుణతో మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఆర్థికంగా, ప్రేమపరంగా, గౌరవపరంగా మీరు అంచెలంచెలుగా ఎదుగుతారు. తులారాశి వారిది ఈ సంవత్సరం తిరిగిలేని అదృష్టం పొందే 2వ రాశిగా నిలుస్తుంది. మీ ఖర్చులు పెట్టుబడులుగా మారి భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి. 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11గా, ఖర్చులు 5గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 2గా మరియు అవమానం 6గా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ 2026 అద్భుతమైన సంవత్సరంగా మారబోతుంది. వీరికి ఆదాయం 11గా, వ్యయం 5గా ఉంటుంది. ఇది ఆర్థికంగా చాలా బలమైన స్థితి. రాజ్యపూజ్యం 2గా, అవమానం 6గా ఉంటుంది. అవమాన సూచిక ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలు దాన్ని అధిగమిస్తాయి. మీకు ఊహించిన లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లేదా షేర్ మార్కెట్ వంటి పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సంవత్సరం కాసుల వర్షం కురుస్తుంది. కుటుంబ విస్తరణ లేదా కొత్త బాధ్యతల కారణంగా కొంత ఖర్చు ఉంటుంది. ఉదాహరణకు ఇంట్లో వివాహం లేదా సంతానం కలగటం వంటివి. మీ మాటకు విలువ పెరుగుతుంది, కానీ పాత విభేదాలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది. గతంలో మరుగున పడిపోయిన గొడవలు లేదా శత్రుత్వాలు మళ్ళీ తెరపైకి రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అద్భుతమైన పునరుద్ధరణ సంవత్సరం అని చెప్పుకోవాలి.
శని యొక్క కరుణ, గురు యొక్క అనుగ్రహం రెండూ కలిసి మీ యొక్క జీవితాన్ని పైకి లేపుతాయి. మూడవ తిరుగులేని అదృష్ట రాశి వృశ్చిక రాశి అని చెప్పుకోవచ్చు. అవమానాలను పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెడితే విజయం మీ సొంతమవుతుంది. తొమ్మిదవ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14గా, ఖర్చులు 11గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 5గా మరియు అవమానం 6గా ఉన్నాయి. ధనస్సు రాశి వారికి ఆదాయం 14గా, వ్యయం 11గా ఉంటుంది. ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. రాజ్యపూజ్యం 5గా, అవమానం 6గా ఉంటుంది. ఈ సంవత్సరంలో మీ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతున్న శుభకార్యాలు జరుగుతాయి. మీ పూర్వజన్మ సుకృతం ఫలించి కష్టాల నుండి బయటపడతారు. దాతృత్వం, సేవా గుణం మీలో ఎక్కువగా ఉంటుంది. 10 మందికి సహాయం చేయాలనే తపనతో ఉంటారు. గౌరవం కూడా పెరుగుతుంది. అయితే కుటుంబంలో చిన్న చిన్న మాటల వివాదాలు తలెత్తవచ్చు. ఇవి పెద్దవి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఈ 2026వ సంవత్సరం మీకు ఆధ్యాత్మిక ప్రగతిని ఇస్తుంది. ధర్మము, పుణ్యము, పెద్దల దీవెనలు మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ఆర్థికంగా మీరు చాలా బలంగా ఉంటారు కాబట్టి ఎటువంటి అవసరాలనైనా సులభంగా తీర్చగలుగుతారు. విద్యావంతులకు, పండితులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2గా, ఖర్చులు 8గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 1గా మరియు అవమానం 2గా ఉన్నాయి. మకర రాశి వారికి ఆదాయం 2గా, వ్యయం 8గా ఉంటుంది. రాజ్యపూజ్యం 1గా, అవమానం 2గా ఉంటుంది. సంఖ్యల పరంగా చూస్తే ఇది కొంచెం కష్టకాలంగా అనిపించవచ్చు. కానీ ఇది వ్యాపారంలో మలుపు తిప్పే సంవత్సరం అని చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కే మార్గం సుగమం అవుతుంది. ఆర్థికంగా నెమ్మదిగానైనా పెరుగుదల కనిపిస్తుంది. అయితే అనుకోని పనుల మీద, ఆకస్మిక అవసరాల మీద ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు కొత్త స్థానం లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అది అంత సులభంగా రాదు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడే వారి నుండి, రహస్య శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి 2026 పూర్తి మార్పు సంవత్సరం. మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. శ్రమ లేకుండా ఏదీ దక్కదు అనేది ఈ ఏడాది మీకు బాగా వర్తిస్తుంది. కాబట్టి సోమరితనాన్ని వదిలి కష్టపడితే అద్భుతాలు సాధించవచ్చు. 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2గా, ఖర్చులు 8గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 4గా మరియు అవమానం 2గా ఉన్నాయి. కుంభరాశి వారికి ఆదాయం 2గా, వ్యయం 8గా ఉంటుంది. రాజ్యపూజ్యం 4గా, అవమానం 2గా ఉంటుంది. శనిదేవుడు మీ సొంత రాశిలోనే ఉండటం వల్ల శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. అంటే మీరు పడే ప్రతి కష్టానికి ఫలితం తప్పక ఉంటుంది. కానీ అది వెంటనే రాకపోవచ్చు. మీ ఖర్చులు వృధాగా పోవు. అవి భవిష్యత్తు పెట్టుబడులుగా మారుతాయి. ఆ ఖర్చులు ఫలవంతకం అవుతాయి. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే సామాజిక సేవలకు గుర్తింపు లభిస్తుంది. అయితే పాత బంధాలు, దూరమైన స్నేహితులు తిరిగి రావటం వల్ల కొత్త ఇబ్బందులు కలగవచ్చు. కుంభరాశి వారికి ఇది ప్రవర్తన సంవత్సరం. మీరు సాధించే విజయం నిలకడగా, స్థిరంగా ఉంటుంది. శని కరుణ మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది. 4వ తిరుగులేని అదృష్ట రాశి కుంభరాశి అని చెప్పుకోవాలి. అంటే ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు శ్రమతో కూడిన ఫలితాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు. శ్రమించండి, ఖచ్చితంగా ఫలితం మీ సొంతం అవుతుంది. చివరిగా 12వ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14గా, ఖర్చులు 11గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 7గా మరియు అవమానం 2గా ఉన్నాయి. మీనరాశి వారికి ఆదాయం 14గా, వ్యయం 11గా ఉంటుంది. ఇది చాలా మంచి ఆర్థిక స్థితి. రాజ్యపూజ్యం 7గా, అవమానం 2గా ఉంటుంది. రాజ్యపూజ్యం అత్యధికంగా ఉండటం ఈ రాశివారి అదృష్టం. వృత్తిలో, వ్యాపారంలో పెద్ద ఎదుగుదల ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల మీకు పుణ్యఫలం లభిస్తుంది. దైవ కార్యాలు, కుటుంబ కార్యక్రమాలు, ధార్మిక యంత్రాలు ఎక్కువగా చేస్తారు. వీటి కోసం ఖర్చు కూడా ఎక్కువే చేస్తారు. కానీ అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉన్నత స్థానంలో కీర్తి, గౌరవము పెరుగుతుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, అలసట తప్ప మిగతా పెద్ద సమస్యలు ఏమీ లేవు. మీనరాశి వారికి ఇది దైవానుగ్రహ సంవత్సరం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు దీవెనగా మారుతుంది. 5వ తిరిగిలేని అదృష్ట రాశి మీనరాశి అని చెప్పుకోవచ్చు.
మొత్తంగా చూస్తే 2026లో తిరుగులేని అదృష్టాన్ని పొందబోయే 5 ప్రధాన రాశులు సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, కుంభరాశి మరియు మీనరాశి. సింహరాశి వారికి సూర్యుడి దయతో రాజసిక జీవితం లభిస్తుంది. వారు ఎక్కడికి వెళ్ళినా గౌరవము, కీర్తి, డబ్బు వారికి బ్రహ్మరథం పడతాయి. తులారాశి వారికి శుక్ర ప్రభావంతో ఆకర్షణ, ప్రేమ, సంపద, అవకాశాల సమృద్ధి ఈ సంవత్సరంలో కలుగుతుంది. వారు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి శని గురు యోగంతో దశ మార్పు కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగ, ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో అఖండ విజయం సాధిస్తారు. కుంభరాశి వారికి శని స్వగృహ ప్రభావంతో స్థిరమైన ఎదుగుదల ఉంటుంది. వారి జీవిత మార్గం కొత్త మలుపు తిరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అలాగే మీనరాశి వారికి గురు దృష్టి వల్ల సంపద, శాంతి, ఆనందము, దైవానుగ్రహం పుష్కలంగా లభిస్తాయి. కొందరికి సవాళ్లతో మొదలై ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం ముగుస్తుంది. ఈ ఏడాది ముఖ్యంగా భక్తి, కర్మ, సహనం, సానుకూల ఆలోచనలు ఉన్నవారికి విశ్వం తన ద్వారాలు తెరిచి అవకాశాలను ఇస్తుంది. ప్రతి రాశివారు శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగించటం, గురువారం నాడు పేదలకు శక్తి మేర దానం చేయటం చాలా మంచిది.